అయ్యో, శుక్రవారం పూట గాజుల చెట్లనే. స్వామి, నాకే కీడు జరగకుండా చూడు. ఆలోచిస్తున్నావు? రాబోయే చావును గురించే. చావుకు భయపడే అంత పిరికివాడిని కాదు, కానీ జరగబోయే ఘోరాన్ని జానకి ఎలా తట్టుకోగలదా అని ఆలోచిస్తున్నాను. నువ్వే సర్వస్వం అనుకుంటున్న ఆ మాయకురాలకి నిజాన్ని చెప్పకుండా ఎంతకాలం మోసం చేస్తావు? నిజమే, కానీ కల్లో కూడా నా కీడు జరిగితే తట్టుకోలేని నా జానకి ఈ నిజాన్ని ఎలా చెప్పమంటావు? నీ జబ్బునైతే దాచగలవు, కానీ రోజు రోజుకి దగ్గర అవుతుంది. నీ చావును ఆపు చేయలేవుగా. నువ్వు చెప్పకపోయినా ఇవాళ రేపు ఆ నిజం అగ్నిపర్వతంలా బ్రద్దలవుతుంది. ఒక్కసారిగా ఆ వార్త విన్నా ఆ మైకురాలు భరించగలదా? ఆలోచించు. అయితే ఇప్పుడేం చేయాలి? నువ్వు పోయినా నీ జానకి బ్రతకాలంటే ఆమె నీ నుంచి దూరం చేసుకోవాలి. ఎలా? తన ప్రాణం కంటే నన్నే ఎక్కువగా ప్రేమించే జానకి నా నుంచి ఎలా దూరం కాగలదు? నువ్వు ఆమె పట్ల ద్వేషం నటించాలి. నిన్ను ఆమె అసహించుకున్నట్లు నువ్వు ప్రవర్తించాలి. నా మనసును చంపుకుని జానకిని బాధ పెట్టలేను. కొద్ది నెలల్లో నువ్వు చనిపోక తప్పదు. ఇతరులను బ్రతికించడం కోసం, అందున నువ్వు కట్టుకున్న భార్యను బ్రతికించుకోవడం కోసం కొన్నాళ్ల పాటు నీ మనసును చంపుకోవడంలో తప్పులేదు. నిలువునా వెలిగే దీపం కూడా ఆరిపోయే ముందు రెపరెపలాడుతూ అలజడి చేస్తుంది. ఎందుకో తెలుసా? కొద్దిసేపట్లో నేను ఎలాగో ఆరిపోతాను, రాబోయే చీకటికి మీరందరూ అలవాటు పడండి అని చెప్పడానికి. ఆరిపోయే దీపం చెప్పే ఈ సత్యం ఒక్కటే నీ భార్యను బ్రతికించగలదు. ఆలోచించుకో. జానకి, నీకోసం నా మనసును చంపుకుని నిన్ను కష్టపెట్టక తప్పటం లేదు. నన్ను క్షమించు జానకి, నన్ను క్షమించు. ఏమండి? ఏమిటండి ఇంకా నిద్రపోతున్నారు? ఏమండి? అయితే దొంగ నిద్రే. ఏమిటిది? నిజంగానే నిద్రపోతున్నారు అనుకోలేదండి. నిజంగా కాకపోతే అబద్ధంగా నిద్రపోతారనుకున్నావా? అది కాదండి. అది కాదులేదు, ఇది కాదులేదు. వెళ్ళా కష్టం నిద్రపోవాలి. పాప రాత్రి సరిగ్గా నిద్ర పట్టుండదు. అనవసరంగా నిద్ర చెడగొట్టాను. జానకి, జానకి, వస్తున్నానండి. ఎన్నిసార్లు పిలవాలి? పిలిచారా? ఒకసారి కాదు, 10 సార్లు పిలిచాను. 10 సార్లు పిలిచారా? అయ్యో, వినపడి చాలేదండి. ఎందుకు వినపడుతుంది? నీకు ఈ మధ్య చెవుడు కూడా వచ్చింది. వెళ్ళి స్నానం నిలుదోడు. అయ్యో, ఇప్పుడే గోరింటాకు పెట్టుకున్నానండి. ఇంకా పండునైనా పండలేదు. ఈ పూటకు మాత్రం మీరే పెట్టుకోరు? నా పనుల కంటే ఆ దరిద్రపు గోరింటాకు నీకు ముఖ్యమైందనమాట. అవునులే, ఈ మధ్య వారానికి ఒకసారి ఆ గోరింటాకు సింగారించుకోవడం, పనులు మానేసి మూలం కూర్చోవడం అలవాటు అయిపోయింది నీకు. మీకు ఇష్టం కదా అని పెట్టుకున్నానండి. గోరింటాకు నాకు ఇష్టం నీకు ఎప్పుడైనా చెప్పానా? చెప్పలేదు గాని గోరింటాకుతో నా చేయి పండితే చూసి మెచ్చుకునేవారుగా.
అందుకని మీకు ఇష్టం అనుకున్నానండి. ఇప్పుడు చెప్పారుగా, ఇంకెప్పుడు పెట్టుకోనండి. ఉండండి, ఒక్క నిమిషం నీళ్ళు తడతాను. ఆదాబర్సే డాక్టర్ సాబ్, ఎందుకో పిలిపించారట? ఖాన్ భాయ్, నువ్వు నాకు సహాయం చేయాలి. అరే చెప్పండి సాబ్. అనుకోకుండా నాకు పిలుపు వచ్చింది, వెళ్ళక తప్పేయట్లేదు. అచ్చా అచ్చా, ఎక్కడికి సాబ్? చాలా దూరం భాయ్. నేను వెళితే జానకి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అందుకే ఆమె నీ దగ్గర వదిలిపెట్టి వెళ్దాం అనుకుంటున్నాను. నీకు అభ్యంతరం ఉండదుగా? అరే క్యా బాత్ కర్ రే సాబ్ ఆప్. జానకి బేటీ నా కన్న బిడ్డ కంటే ఎక్కువ. అయినా మీరు వెంటనే తిరిగి వచ్చేస్తారు కదా? లేదు భాయ్, తిరిగి వచ్చేవాడిని అయితే జనక నాతోనే తీసుకెళ్లేవాడిగా. కానీ తిరిగి రాలేని ప్రయాణం. ఏమిటి సాబ్ మీరు మాట్లాడేది? అవును ఖాన్ భాయ్, నాకు బ్లడ్ క్యాన్సర్. 2 నెలల కంటే ఎక్కువ బ్రతికే అవకాశం లేదు. నై, ఏ झूठ है, ये झूठ है. చెప్పండి, ఇది అబద్ధం అని చెప్పండి డాక్టర్ సాబ్. భాయ్ సాబ్, ఈ నిజం నిజం కావాలని, ఆ దేవతకు దూరం కావాలని నేను మాత్రం కోరుకుంటారా భాయ్? నేను పోయినా జానకి బ్రతకాలంటే ఆమెకు నా మీద ఉన్న ప్రేమ తగ్గాలి. దీనికి నీ సహాయం కావాలి. అసలు నువ్వు ఈ ఊరు ఎందుకు వచ్చావు? వచ్చిన వాడివి నీ పన్ను చూసుకోకుండా నా బేటీ మనసు ఎందుకు దొంగిలించావు? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు నీ దారి నువ్వు వెళ్ళిపోతే నా బేటీ ఏం కావాలి? ఎలా బ్రతకాలి? ఎందుకింత దుష్మనమయ్యావు డాక్టర్ సాబ్? ఎందుకింత ద్రోహం చేశావు? భాయ్ సాబ్, నీ బాధను బయటకు చెప్పుకునే అవకాశం నీకుంది. కానీ తన ఆశలన్నీ నా మీద పెట్టుకుని నా కోసమే బ్రతుకుతున్న నా భార్యకు నా బాధను ఎలా చెప్పుకోమంటా? చెప్పు బాయ్, ఎలా చెప్పుకోమంటా? అందుకే మనసులో ఉన్నా లేకపోయినా జానక మీద ద్వేషం ఉన్నట్లు నటించాను. అలాగైనా నా మీద కోపం తెచ్చుకుని దూరం అవుతుందని భ్రమించాను. కానీ నేను ద్వేషిస్తున్న కొద్దీ తానే నిజంగా దోషిననుకుని తనలో తానే కుమిలిపోతూ రోజు రోజుకి దగ్గర అవుతున్న జానకిని ఎలా దూరం చేసుకోవాలి? చెప్పు బాయ్, చెప్పు. జానకి నన్ను మర్చిపోవాలి. నా చావుతో రెపరెపలాడే ఆ దీపానికి నీ చేతిలో రక్షణ కావాలి. కాదను ఖాన్ భాయ్, నేను ఆడుతున్న ఈ నాటకంలో నువ్వు కూడా పాత్రధారి కావాలి. ప్లీజ్. చిన్నప్పుడు జానకి ఏడుస్తుంటే ఎత్తుకుని ఆడించేవాడిని. ఇప్పుడు ఏడవకుండా ఉండటానికి ఈ నాటకం ఆడతాను. ఠీక్ హై. ఏమండి, వడ్డించాను రండి. మీకు ఇష్టమని ఇవాళ చిక్కుడుకాయ కూర చేశానండి. ఏమండి, ఈ కూర తింటానికి చేసావా? ఏమైందండి? ఉప్పు కషం నోరంతా చెడిపోయింది. అయ్యో, ఉప్పు ఎక్కువైందా? నేను చూడలేదండి. ఏంటి, చూడలేదా? నువ్వు కళ్ళు మూసిపోయి వంట చేస్తే తింటానికి నేనేం గుడ్డోళ్ళు కాదు. అంత కర్మ నాకేం పట్టలేదు. చచ్చి. అదేంటండి, తిని తిని అన్నంలో చేతులు కడుగుతారా? ఒక్క నిమిషం కూర్చోండి, ఇంకో కూర చేస్తాను. నిమిషానికి ఉన్న విలువేంటో ఇంట్లో కూర్చొని నీకేం తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక పూట తిండి తినకపోతే కడుపు మాడేం చావాలి. పాపిస్తాన్ని ఉప్పు ఎక్కువ వేశాను. సాయంత్రం దాకా ఆకలితో ఎలా ఉంటారో ఏమో. ఏం చేస్తున్నావు బేటీ? వారెవ్వా, కూర వాసన చూస్తుంటే ఆకలేస్తోంది. ఓ పట్టు పడతాం. వద్దు బాబా, కూరలో ఉప్పు ఎక్కువైంది. ఉప్పా? ఎక్కడమ్మా? పీకల దాకా మెక్కి నాకే మళ్ళీ తినాలనిపిస్తోంది. బహుత్ అచ్చా హై. నిజంగా ఉప్పుగా లేదా బాబా? అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది బేటీ? కూరలో ఉప్పు ఎక్కువైందని ఆయన కోపంతో చేయకడుకుని ఆకలితో వెళ్ళిపోయారు బాబా. అదే ఆ సంగతి. పెళ్ళైన మగాళ్ళంతా ఇంతేనమ్మా. పెళ్ళైన కొత్తలో గొడ్డు కారం పెట్టినా తీయగా ఉందంటారు. కాస్త పాత పడగానే అమృతం పెట్టినా కారంగా ఉందంటారు. కథం.
ఆయన అలాంటి వారు కాదు బాబా. వారే పగ్లి, నీకేం తెలుసమ్మా డాక్టర్ బాబు సంగతి? ఎంతైనా పట్నపోడు కదా, నీ మీద మోజు తగ్గానే గాలి అటుమళ్ళి ఉంటుంది. అసలు పట్నం నుంచి తిరిగి వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ బాబు. బాబా, నా మేలు కోరేవాడివైతే ఇంకెప్పుడు ఇలాంటి మాటలు చెప్పకు. డాక్టర్ సాబ్, నాటకం అయితే ఆడగలం గాని బేటీ మనసు మాత్రం మార్చలేం. డాక్టర్ గారు, జమీందారు గారు కూతుర్ని పిచ్చాసుపత్రిలో చేర్చుకోవద్దంటే విన్నారు కదా. ఇప్పుడు చూడండి, ఆవిడ పారిపోవడమే కాకుండా మరో ముగ్గురు కూడా తీసుకెళ్ళింది. ఎక్కడ వెతుకుతాం, ఎన్ని నెలలు తిరుగుతాం చెప్పండి. అపశకున పలుకులు పలకర పక్షి ఆవిడ ఈ ఊళ్ళోనే దొరకచ్చని తెలిసింది. డ్రైవర్, త్వరగా పోనీ, ఊరు వచ్చేసింది. అదిగో జమీందారు గారు కూతురు. అవునవును. ఏ డ్రైవర్, ఆ బాపు ఇక్కడున్నావా? చెప్తా చెప్తా. ఇలా వెళ్తే దొరకదు సార్, పైగా కరిచా కరుస్తుంది. అవును, ముగ్గురిని కరిచి పిచ్చెక్కించి వాళ్ళని వెంటేసుకొచ్చింది. మన కూడా కరిచిందంటే బతుకుంటే దాన్ని వెంటపడి తిరగాల్సిందే. ఎందుకు మంచిది, వేషంలో వేయం సార్. వేషమా? వెరీ గుడ్. ఏమిటి అల్లరి? అనురాగానికి ఆత్మీయతకు అద్దం లాంటి మీరేనా ఇలా పోరాడుకునేది? మరి ఏం చేయాలి? ముందెవడో తెలియదాకా ఇంతే. దేవి, శాస్త్రం తెలిసిందానివి, ముందెవరు నువ్వే చెప్పు. ముందు వెనుకలేల మన్మథాకారులారా, అందరినీ సమానంగా అనుభవించమని కదా అత్త కుంతిదేవి గారి ఆజ్ఞ. వీడే ఆనాడు దురుద్దేశంతో అమ్మ పండు దొరికిందని చెప్పమన్నాడు. ముసలిది పండు అనుకొని పంచుకోమంది. ఇప్పుడు ఆ పప్పులే ఉడకో, నువ్వు నా సొత్తే. ఏమిటి వైపరీత్యం? పతులంతా ఇలా పంటాలకు పోతే నా సంసారం సాగేదెప్పుడు? ఉప పాండవులు జన్మించేదెప్పుడు? ఇక లాభం లేదు, అన్నగారు రావాల్సిందే. ఏ కృష్ణ ముకుంద మురారి. అన్నా, చెల్లి, బృందావనంలో విందారగిస్తుంటే నీ కేక వినబడి తింటున్న బిర్యానీ వదిలేసి వచ్చాను. ఏ మాపద? చీరలు కావాలా? ఈ జన్మలో నాకు చీరలతో పనిలేదు నందనందన. చూడు, నా పతులు ఎలా పోట్లాడుకుంటున్నారు. మా సంసారాన్ని మీరే కాపాడాలి. లెమ్ము నాయన, విషయం అర్థమైంది. చెల్లి ద్రౌపది, అన్నా, అక్కడ రాజ్యం అంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రజలంతా మీ వివాహ వేడుకలు కళ్ళారా చూడాలని నిద్రాహారాలు మాని బలవరిస్తున్నారు. అక్కడికి వచ్చి ప్రజల సమక్షంలో నీ వివాహ మహోత్సవం జరుపుకో. అటునుని అన్నా. పతులారా, మీరంతా రథం వెనుక మిథిలా నగరానికి రండి. అక్కడే మన పరిణయం. పటులారా రండి. పోవుదమా? ద్రౌపది, వెళ్ళిపోతున్నావా ద్రౌపది? నేను వస్తున్నా ద్రౌపది. ఒరే పిచ్చి సన్నాసులారా, ఆవిడ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది. వాళ్ళ నాన్న పెద్ద కోటీశ్వరుడు. ఆవిడ కనుక వెతికి తీసుకురాకపోతే నా కొంప పీకేస్తాడు. వెధవేషాలు మాని ఎడగపోండి. అట్లా కాదని వెంటపడ్డారు, మిమ్మల్ని అందరూ పిచ్చాసుపత్రిలో పారేస్తాను. జాగ్రత్త.